ఆ మేలు కూడా చిన్న మేలు కాదు. ఏం దాచిపెట్టాడట? నమ్ముతారా? నీ కొరకు నీ దేవుడు గొప్ప మేలు దాచిపెట్టాడు. నీ పిల్లల కొరకు గొప్ప మేలు నీ కొరకే ఆయన దాచిపెట్టాడు. అది నీకు మాత్రమే ఇవ్వాలని దాచిపెట్టాడు అనే మాట చదివేటప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. సహజంగా చాలా సందర్భాల్లో మన ఇళ్ళల్లో పండగలు జరిగేటప్పుడు ఆ రోజుల్లో పిండి వంటలు చేసుకునేవాళ్ళు కదా. ఈ పిండి వంటలు చేసుకునే ఈ పండగ పరంపరలో చాలామంది బంధువులు మన ఇంటికి వస్తారు. వస్తారు కదా. పిండి వంటలు చేసుకున్న తర్వాత వచ్చిన బంధువులు పిల్లలందరికీ పెడతారు. అందరికీ ఒక్కొక్కటి ఇస్తారు. మీ పిల్లలకి ఏం చేస్తారు? 2 ఇస్తారా? వాళ్ళ ముందు ఇస్తే మిమ్మల్ని తిట్టుకోరా? ఏం చేస్తారో చెప్పమంటారా? ఇది మా కొడుక్కి, ఇది మా కూతురికి. దాచిపెడతారా లేదా? దాచిపెట్టే బ్యాచే, డెఫినెట్గా దాచిపెడతారు కదా. అది తల్లి మమకారం. నీ పిల్లల కొరకు నువ్వెట్లా దాచిపెట్టావో, ఒక తండ్రిగా నీ పిల్లల కొరకు నువ్వెట్లా దాచిపెడుతున్నావో, పరలోకపు తండ్రి గొప్ప మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. అసలు భూ సంబంధమైన మేలు కంటే మనందరి కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడు తెలుసా? పరలోకపు స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఏదైతే దేవుడు నీ కొరకు దాచిపెట్టాడో దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. రైట్. ఈ భక్తి జీవితంలో, ఈ విశ్వాస మార్గంలో మన విజయాన్ని సాధించాలంటే వినమ్రంగా లేక విధేయత కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. ఎలా? ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, ఎరుకో కోట గోడలు చుట్టూతా కట్టబడి ఉన్నాయి. 8 కిలోమీటర్ల వైశాల్యంతో. ఒక్కొక్క కోట గోడ ఎత్తు 30 నుంచి 50 అడుగులు, వెడల్పు 20 నుంచి 30 అడుగులు. ఇంత దుర్భేద్యమైన కోట గోడలు మీరు పడగొట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యను. అయ్యా, ఏం చేయమంటారు? ముందు యోధులు నిలవబడాలి, ఆ తర్వాత యాజకులు కొమ్ములు ఊదుతూ ఉండాలి, ఆ తర్వాత మందసాన్ని యాజకులు మోయాలి, ఆ తర్వాత ఆ మందసాన్ని యాజకులు వెంబడించాలి. ఇలా 6 రోజులు ఎరుకో చుట్టూతా మీరు ప్రదక్షిణం చేయండి. ఓకే. ఈ 6 రోజులు ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. యాజకులు మాత్రమే బోరలు ఊదుతారు. మీ కంఠము నుండి ఏ ధ్వని వినబడకూడదు. మీ కంఠంలో నుంచి ఏ శబ్దం రానివ్వద్దు. 7వ రోజు మాత్రం యాజకులు ఆర్భాటంతో 7 మార్లు తిరుగుతూ వాళ్ళు బోరలు ఊదుతారు. వారు బోరలు ఊదుతున్నప్పుడు మీరు ఆర్భాటంతో కేకలు వేయండి. కేకలు వేయటం మొదలు పెట్టగానే ఎరుకో గోడలు కూలిపోతాయి. మీ కొరకు సిద్ధపరిచిన దాన్ని మీరు స్వాధీనపరుచుకోండి.